డాక్టర్, అంబులెన్స్, త్వరగా ఫోన్ చేయి. నా ప్రాణం ఇక్కడే మీ ఒడిలోనే పోనివ్వండి. నీ ప్రాణం పోవడమా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడమా? జరగదు రాధా, అది జరగదు. పాపం చేసింది నేను. అలా అనకండి. మన ఇద్దరి మధ్య మీరు నేననేది ఎన్నడూ లేదు. పాపమైనా పుణ్యమైనా ఇద్దరు పంచుకున్నా. ఇప్పుడు మీ చేతుల్లో పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒంటరి చేసిపోతున్నాను. లేదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనుండలేను. అలా అనకండి. మీరుండాలి. మన రాజాకు రాజా! మమ్మీ, 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 డాడీ, ఏమైంది డాడీ? ఎదుటి బిల్డింగ్ 4 అంతస్తుండి ఎవడో ఈ ఘోరం చేశాడు. ఆ మేడం చుట్టుముట్టండి, వాడు పారిపోవడానికి వీల్లేదు. అలానే నువ్వు మింగి అసురుల్ని కాపాడావు. అలాగే ఇప్పుడు నా పాపాన్ని నేనే మింగి రాజాను కాపాడే శక్తి నాకు. సత్యం, ఏమిటి? ఏం జరిగింది? జరిగిందేదో జరిగింది, జరగబోయేదే మిగిలింది. నాతో రా. ఇక్కడే తీసుకొచ్చా? అంత కూడా అట్టు పారిపోయాడుగా. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నా ఎదురుగానే ఉన్నాడు. సత్యం, హత్య చేసిన వాడు హంతకుడు, చేయించిన వాడు ద్రోహి. ముందా ద్రోహిని. సత్యం, 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 నా మాట విను. నేను చాలా తెలివిగా ఎవరికి దొరకకుండా నా ఇద్దరు స్నేహితులు చంపేశాం. వ్యాపారాన్ని చేపట్టాం.
కోటీశ్వరుడు అయ్యావు. ఇక నీకెదురు లేదనుకున్నా. కానీ ప్రతి ప్రాణికి యముడు ఏదో ఒక రూపంలో పుట్టి పెరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నీ పాలిట యముణ్ణి నేను. నీ కళ్ళెదుటే నీ ఒక్కగానొక్క కొడుకు